1.85, బీజేపీకి 2.8%. ఓవరాల్ గా 1,86,00,000 చిల్లర ఓట్లు వచ్చింది. 2014లో వైసీపీ ఓటమికి 5 లక్షల చిల్లర ఓట్లు కారణం. 2019లో వైసీపీ గెలుపుకి 8,88,000 ఓట్లు కారణం. టీడీపీ పతనానికి 8,88,000 కారణం. ఈ రోజు వైసీపీ పతనానికి, కూటమికి విజయానికి 32.5 లక్షల ఓట్లు కారణం. ఇవి లెక్కలు. ఇక సీట్లు పరంగా అంటారా, ఓట్లకి శాతానికి సీట్ల శాతానికి ఎప్పుడు సంబంధం ఉండదు. నేను గత డిబేట్ లో కూడా మీకు చెప్తూ వచ్చాను. అంటే వీళ్ళకి ఏదైతే జగన్ రెడ్డి పిలిపించాడో, నా పథకాల వల్ల బెనిఫిట్ పొందానని మీరు భావిస్తే ఓటేమన్నాడో, సుమారుగా 1,32,00,000 ఓట్లు వేశారంటే బెనిఫిషియరీస్ అందరూ ఓటేశారు. నీకు ఎక్కడ కూడా మోసం చేయాలి. కానీ గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ అధికార ప్రతినిధులు కానీ, వైసీపీ మాజీ మంత్రులు కానీ, వైసీపీ నాయకుడు అధినేత కానీ చెప్తున్నది ఏంటంటే, మమ్మల్ని ప్రజలు మోసం చేశారు, ఈ పథకాలు తీసుకుని కూడా మాకు ఎందుకు ఓటేయలేదు అని అడుగుతున్నారు. ఎక్కడ మోసం చేశారు? 1,32,00,000 ఓటు పడతామంటే ఇది ఇంత వ్యతిరేకం ఉన్నప్పుడు కూడా ఎవరు వేశారు? నువ్వు ఎవరైతే అనుకున్నావో వాళ్ళందరూ నీకు వేశారు, ఎవరైతే బెనిఫిట్ పొందారో. ఎందుకంటే వాళ్ళందరినీ వాలంటీర్ తీసుకొచ్చి వేయించావు ఉదయం పూట. కానీ అక్కడి నుంచి మొదలైంది అసలైన సునామీ. అది మొత్తం కూటమికి అనుకోవాలని టర్న్ అయింది. మీకు గత డిబేట్ లో చెప్పాను సాయి గారు, 3,34,00,000 ఓట్లు పోలేదు దగ్గర దగ్గర. అందులో వీళ్ళకి 1,50,00,000లో ఒక 25 నుంచి 30 లక్షలు పోతే 1,20,00,000 నుంచి 1,30,00,000 మధ్యలో వీళ్ళు ఉంటారని చెప్పాను డిబేట్లు, గత డిబేట్ లోనే. మీకు గుర్తుందా సాయి గారు? ఇప్పుడు వీళ్ళకి వచ్చినంత 1,32,00,000. అంటే నేను అనుకున్న కనుక ఒక 2 లక్షల ఓట్లు అదనంగా వచ్చింది. నేను సుమారుగా 1,80,00,000 నుంచి 2 కోట్ల మధ్యలో కూటమికి ఓట్లు వస్తాయని చెప్పాను. 1,86,00,000 చిల్లర వచ్చింది ఓట్లు. 11 సీట్లలో వీళ్ళకి వచ్చిన 11 సీట్లలో అసలు చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, కోస్తాలో 89 సీట్లకు కానీ 2 సీట్లు వచ్చాయి. ఎక్కడంటే అరకు, పాడేరు. ఇది ఉత్తరాంధ్రలో 34లో 2 వచ్చినాయి. కోస్తాలో 89లో 2 వచ్చినాయి. ఈ ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెము, దర్శి. ఇక రాయలసీమలో 52లో 7 వచ్చింది. ఏమిటంటే బద్వేలు, పులివెందుల, రాజంపేట, పొంగనూరు, తంబాళపల్లి, మంత్రాలయం, ఆలేరు. వీటిల్లో ఈ 11లో